హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రుద్ర. నేను మీకు ఈరోజు శనిసింగనాపూర్ దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను. దయచేసి అందరూ దర్శించుకోండి. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఇది ఎంట్రన్స్ ద్వారం. ఈ దేవాలయంలోకి ఎంట్రన్స్. ఇప్పుడు మనం దేవాలయంలోకి వెళ్తున్నాం. ఇక్కడ దర్శించుకోవటం, శని భగవానుడి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, ఎంతోమంది వస్తుంటారు శనిదేవుని దర్శించుకోవడానికి. ఇక్కడ ఉన్న ఈ ఊర్లో ఉన్న ఇళ్ళకి తాళాలు కానీ ఏమీ వేసుకోవడానికి ఒక నానుడి. ఇక్కడ ఏ దొంగతనాలు కానీ ఎలాంటివి జరగవని అందరూ అనుకుంటారు. ఈ దేవాలయాన్ని ఇది కొత్తగా నిర్మించారు. ఈ మార్గాన్ని అంతకుముందు డైరెక్ట్గా ఉండేది, ఇప్పుడు అండర్ గ్రౌండ్గా వేసేసారు. ద్వారానికి మనం దగ్గరికి వెళ్ళడానికి. షిరిడి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఇక్కడికి వచ్చి దర్శించుకొని పోతూ ఉంటారు. శనిసింగనాపూర్ వచ్చి స్వామివారిని. ఇక్కడ స్వామివారికి స్లాప్ కానీ ఎలాంటివి ఉండవని ఓం శనీశ్వరాయ నమః అని మనం అనుకుంటా వెళ్తే మంచిది. ఆయన దగ్గరికి ఆయన దర్శించుకుంటే మనకున్న బాధలు తొలగుతాయి అని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. పురాణాలలో అలా రాసి ఉన్నాయని. వీడియోని చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి మనం వచ్చేటప్పుడు దేవాలయాలు వాళ్ళ దగ్గర షాపుల్లో మనకి ఏదేదో చెప్తూ ఉంటారు, ఇవి తీసుకెళ్ళండి, అవి తీసుకెళ్ళండి, అది ఇదని. కానీ నమ్మమాకండి, మమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ తీసుకెళ్ళాలంటే మనకి ఉప్పు, నువ్వుల నూనె రెండు ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. అవి దేవాలయంలోనే అమ్ముతుంటారు. బయట షాపులోళ్ళు మనల్ని చీటింగ్ చేసి మోసం చేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు ఎవరు నమ్మవద్దు. మనం వచ్చేటప్పుడు మన వెహికల్స్లోనే మనకి ఉన్న లెదర్ బెల్ట్లు కానీ చెప్పులు కానీ అన్నీ అక్కడే వదిలేసి రావాలి. మనం వెంట తీసుకొచ్చుకోకూడదు వాటిని.
స్వామివారి దగ్గరికి ఎత్తకెళ్ళకూడదు. స్వామివారి దగ్గరికి సెల్ ఫోన్స్ అలౌమెంట్ ఉంటుంది. ఇలా తీసుకొచ్చి నల్లరేపన కానీ వాటిని కానీ ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా తగిలిస్తారు. స్వామివారి దగ్గర ఇలా గంట కొడదాము. ముందు స్వామివారి దగ్గరికి పోకుండా కిందే పోసేవాళ్ళు, కానీ ఇప్పుడు స్వామివారి దగ్గరికి ప్రత్యేకంగా టోకెన్లతోనే అలౌన్మెంట్ చేస్తున్నారు. ఆయిల్ కౌంటర్లు ఇక్కడ ఆయిల్ అమ్ముతుంటారు. మనం తెచ్చిన ఆయిల్ని ఇక్కడ పోయాలి. ప్రత్యేకంగా మనం తీసుకున్న టోకెన్ ద్వారానే స్వామివారి పైకి అందిస్తుంటారు. చిన్న నువ్వులని ఇక్కడ పోస్తారు. ఈ స్వామివారు విగ్రహం స్వామివారు మీకు దగ్గరగా చూపిస్తుంది. చేసి స్వామివారు శని సింగనాపూర్ ప్రత్యేకత స్వామివారికి వేలాభిషేకం జరుగుతున్నది వీక్షించవచ్చు. ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది. ఇక్కడ దిగో శనీశ్వరాయ నమః. శనీశ్వరాయ నమః. లోపల స్వామివారికి అభిషేకాలు జరుగుతుంటాయి. ఇస్తూ ఉంటారు. అధ్యాత పూజారులు అభిషేకం చేయిస్తారు నవగ్రహ దోషాలను.
फोटो निकाला वो भी कल चिल्लाएंगे మామూలుగా వచ్చిన భక్తులు అక్కడ మనం తెచ్చిన నువ్వులు కానీ తైలం కానీ అక్కడ పంపిస్తారు. అవి స్వామివారి మీద చేరుతాయి. అభిషేకం చేయించుకునే వాళ్ళు టోకెన్ తీసుకుంటే పైన చేపిస్తారు. ఇట్లా మనమే ప్రత్యేకంగా స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన పైన పోసేయచ్చు. మనం ఓన్లీ ఉప్పు, నల్ల రెబ్బను, కళ్ళుప్పు, నల్ల రెబ్బను పువ్వుల్లోనే ఉంటే చాలు. షాపులలో అవి ఇవి అని చెప్పి మనల్ని మోసం చేస్తుంటారు. అవన్నీ అవసరం లేదు. ఇవన్నీ మనకి టెంపుల్లోని వాళ్ళ షాపులోనే, టెంపుల్లోని దుకాణంలోనే దొరుకుతాయి మనకి. మనం షాపుల దగ్గర మోసపోయి వాళ్ళ కాడ వందలు పెట్టి తీసుకోవాల్సిన పని లేదు. ఇది తెలియని వాళ్ళు ఉంటే నేను చెప్పే సమాచారం తెలుస్తుందని భావిస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే ఏం పర్లేదు. దయచేసి నేను ఇది కొత్తగా పెట్టాను యూట్యూబ్ ఛానల్ని, రుద్ర లోకల్ తెలుగు ఛానల్ని. అందరూ ఆశీర్వదించండి. ఇంకా ఎంతో ఇట్లాంటి దేవాలయాలను ఎన్నిటినో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఆశీర్వదించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శనీశ్వరాయ నమః. ఓం శనీశ్వరాయ నమః. ఇంతటితో వీడియోని ముగిస్తున్నాను. జై ఓం సాయినాథ్. నేను మీ శ్రీనివాస్ మిత్రాని. అందరూ నన్ను ఆశీర్వదించండి. ఏదైనా తప్పులు మాట్లాడుతున్నా ఏదైనా తప్పులు జరిగినా క్షమించండి. ఇది నేను కొత్తగా పెట్టిన లైవ్ తెలుగు లోకల్ ఛానల్. దయచేసి అందరూ ఆశీర్వదించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి దేవాలయాలను ఎన్నెన్నో చూపించగలను. అందరికీ నమస్కారం. జై హింద్. ఇది స్వామివారి హుండీ. డొనేషన్స్ ఏదైనా సరే హుండీలో ఏమని. స్వామివారికి జనం ఎక్కువగా ఉన్నప్పుడు క్యూ లైన్. మనం తెచ్చిన కొబ్బరికాయలు కానీ మనం ఏవైనా సరే ఇక్కడ వేయమని, స్వామివారిని దర్శించుకోమని. డొనేషన్ కౌంటర్. ఎగ్జిట్ మార్గం. మనం ఎగ్జిట్ అవడానికి రండి 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 రండి. బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళకి ఇది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. స్వామివారి దేవాలయాన్ని బాగా తీర్చిదిద్దారు. వెనక టైంలో ఉన్నప్పుడు బాగా ఓల్డ్గా ఉండేది, కానీ ఇప్పుడు లేటెస్ట్గా బాగా కన్స్ట్రక్ట్ చేసేసారు. స్వామివారి ప్రసాదం కౌంటర్. ఇక్కడ ఏ దర్శనానికి ఎలాంటి రుసుము తీసుకోరు, అంతా ఉచిత దర్శనంగానే ఉంటుంది. మనం అభిషేకం చేయాలంటే స్వామివారికి మాత్రమే టికెట్ తీసుకోవాలి. మిగతా దేనికి మనం టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతా ఉచిత దర్శనంగానే ఉంటుంది. సెల్ ఫోన్లు డెవలప్మెంట్ చేస్తారు. మనం స్వామివారిని ఫోటోలు తీసుకోవచ్చు. కాకపోతే మనం అక్కడి నుంచి మాత్రం ఎలాంటి వస్తువు అనేది ఇంటికి తీసుకొచ్చుకోకూడదు. అది ఒకటి గమనించండి. శనిదేవుడి దగ్గరికి మనం ఏదైనా తీసుకెళ్ళి అక్కడ వదిలివేయటమే తప్ప మనం ఆడి నుంచి మన జ్ఞానం అనేది తీసుకొచ్చుకోకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుకే అక్కడ ఆయన దగ్గర ప్రసాదాలు కూడా ఎవరు తీసుకోరు. ఎందుకంటే అక్కడ ఆయన కాడ ఉన్నది ఆయన కాడ వదిలేసి రావాలి అందరమే.
మనం ఏమి తెచ్చుకోకూడదు, వెంట తెచ్చుకోకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. షిరిడీ వచ్చినట్లయితే ఒక్కసారైనా మీరు శనిసింగనాపూర్ని దర్శించుకోండి. దానివల్ల మనకి ఏదైనా బాధలు ఎలాంటివి అయినా ఉన్నా, శనిదేవుడు ప్రతాపం మన మీద ఎలాంటి ప్రభావం చూపినా మనకి ఇక్కడ దర్శించుకొని ఆయనకి కొంచెం అభిషేకం చేసిన తర్వాత మన స్తోమత కలది. మనం ప్రత్యేకంగా వెళ్ళాలా, డబ్బాలు కొనాలా, అక్కడ ఆయన చేయాలా, అభిషేకం చేయాలనేది ఏమీ లేదు. మనకి తోచినంత ఒక 100 గ్రాములు 100 ml నువ్వులను తీసుకున్నా చాలు, ఆయన శాంతిస్తాడు. ఒక కళ్ళుప్పు ప్యాకెటు, ఒక 100 grams 100 ml నువ్వుల నూనె, ఒక బ్లాక్ రేపన్ లాంటివి తీసుకున్నా చాలు, ఆయన మన మీద ఎలాంటి కోపం చూపించడు. ఆయన మన మీద కొంచెం ప్రశాంతత చూపిస్తాడు. అదొకటి గుర్తుంచుకోండి. అంతేగాని ఇక్కడ షాపుల వాళ్ళు ఈ తీసుకెళ్ళండి మనకు ఒక బుట్ట అప్ప చెబుతారు, ఒక 1000 రూపాయల బిల్లు అంటారు. అది ఏమీ అవసరం లేదు. మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దేవాలయంలో దొరుకుతుంది, దేవాలయం కౌంటర్లో ఉంటుంది. ఈ స్వామివారి స్తూపం ఒకసారి దర్శించుకోండి. దగ్గర ఫోటోలు కూడా దిగుతుంటారు అందరూ ఈ మందిరం దగ్గర. ఒకసారి చుట్టూ తిప్పి చూపిస్తాను. స్వామివారి పక్కనే ఏదో కాలువ ఉన్నది. ఇది జూపిటర్ అని రాసి ఉంది వాళ్ళ భాషలో. ఇవన్నీ నవగ్రహాలు అనుకుంటా, ఇవన్నీ నవగ్రహాలు. మెర్క్యూరీ అని ఉంది స్వామివారి. నెక్స్ట్ వచ్చేసేపటికి వెన్యూ అని ఉంది. ఇది చీకటిగా ఉండడం వల్ల, బాగా బ్లాక్లో ఉండడం వల్ల మనకి బాగా బ్లాక్గా చూపిస్తున్నాయి. స్వామివారి చుట్టూ ఉన్న నవగ్రహాలు. మూన్, ఇది చంద్రగ్రహం అనుకుంటా, మనకి తెలిసిన పదమే కాబట్టి వెంటనే అర్థమైంది. వచ్చేసి మార్స్ అంట, మార్స్ గ్రహం. స్వామివారు ఒక్కడే మధ్యలో ఉన్నాడు. ఇది రాహుగ్రహం. ఇది కూడా మనకు తెలిసిన పదమే కదా, అందువల్ల మనకు అర్థమైంది రాహు అనేటప్పటికి. వచ్చేటప్పటికి శత్రువుని అంట. స్వామివారు కొంచెం కనిపిస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇది మనం శనిసింగనాపూర్ వెళ్ళే దారిలో మధ్యలో ఇలా చెరుకు రసాలు అవి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ స్వచ్ఛమైన చెరుకు రసం దొరుకుతుంది మనకి. ఇది ప్యూర్గా ఉంటుంది. ఇక్కడ ఊయలు కానీ, చిన్నపిల్లలకు ఉయ్యాలు, పెద్దోళ్ళు ఉయ్యాలు పోగొచ్చు, అట్లా కట్టేసి ఉంటే ప్రతి స్టాల్స్ దగ్గర ఇలా ఎద్దులతో చెరుకు రసం తీస్తూ ఉంటారు. వీళ్ళ జీవనాధారం ఇదే. ఇక్కడ స్వచ్ఛమైన తాటి బెల్లం, చెరుకు బెల్లం అనేది స్వచ్ఛంగా దొరుకుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూడాల్సిన ప్రదేశాలు ఇంకా చాలా ఉంటాయి. చెరుకు రసం అనేది బాగా ఫేమస్. ఇక్కడ ఎలా అయినా తాగొచ్చు. స్వచ్ఛమైన చెరుకు రసం దొరుకుతుంది ఇక్కడ.
అలా ఎద్దులతో తీస్తూ ఉంటారు చెరుకు రసాన్ని. న్యాచురల్గా వాళ్ళకి మిషన్స్ అవి ఇప్పుడు మనకి సిటీలో అయితే కరెంటు మిషన్స్ వాటితో అయితే తీస్తారు, కానీ ఇక్కడ న్యాచురల్గా ఇలా ఎద్దులను కట్టేసి తీస్తుంటారు. ఫ్రెష్ జ్యూసు మనకు అప్పుడప్పుడే తీసిస్తారు. వీళ్ళకి చెరుకు పంట ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. స్వచ్ఛమైన చెరుకు రసం అనేది దొరుకుతుంది మనకి. ఎలాంటి కల్తీ అనేది ఉండదు, ఐస్ కానీ అలాంటి ఏమి కలపరు. ఒక ఓన్లీ నిమ్మకాయ చెరుకుతోనే తయారు చేస్తుంది. న్యాచురల్ పద్ధతిలో తెస్తుంటారు. బొట్టాల ప్యాకెట్లు అవన్నీ ఫేమస్ బాగా ఇక్కడ. బెల్లం ఇక్కడ చెరుకు నుంచి స్వచ్ఛంగా తీసిస్తారు బెల్లాన్ని.